పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రముఖ దర్శకుడు కె భాగ్యరాజ్ మృతి ఇప్పుడు సినీ వర్గాన్ని పూర్తిగా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం విజయ్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన భాగ్యరాజు భౌతిక కాయానికి సీఎం నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం విజయ్ ఎమోషనల్ అయ్యారు. భాగ్యరాజ్తో తనకున్నటువంటి సంబంధాన్ని, అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు సీఎం విజయ్. దళపతి విజయ్ ఈరోజు సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్లో ఒకరు కావచ్చు, కానీ ఆయన కెరీర్ మొదలైన కొత్తలో ఒక నటుడిగా ప్రూవ్ చేసుకోవడానికి ఎంతో కష్టపడ్డాడు. విజయ్ తండ్రి ప్రముఖ దర్శకులు ఎస్ఏ చంద్రశేఖర్ గారికి, కె భాగ్యరాజు గారికి దశాబ్దాల కాలంగా అత్యంత ఆప్త మిత్రత్వం ఉంది. ఆ చొరవతోనే విజయ్ చిన్నప్పటి నుంచి భాగ్యరాజు గారిని ఒక సొంత బాబాయిలాగా, గురువులాగా భావించేవారు. విజయ్ కెరీర్ ఎదుగుతున్నటువంటి క్రమంలో భాగ్యరాజ్ ఇచ్చిన సలహాలు, చూపించినటువంటి ప్రోత్సాహం విజయ్ ఎప్పటికీ మర్చిపోలేరు. కేవలం భాగ్యరాజు గారితోనే కాకుండా ఆయన కుమారుడు యువ నటుడు శంతను భాగ్యరాజ్తో విజయ్ అన్నదమ్ముల్లాగా ఉండేవారు. విజయ్ని శంతను తన సొంత అన్నయ్యలాగా భావించారు. ఇక ఎంతలా అంటే శంతను వివాహ వేడుకకు కూడా విజయ్ దగ్గరుండి పెద్దన్నలాగా అన్ని బాధ్యతలు చూసుకున్నారు. శంతను తన కెరీర్లో ఏ చిన్న ఇబ్బంది ఎదుర్కొన్నా నేనున్నానంటూ ధైర్యం చెప్పేటువంటి మొదటి వ్యక్తి దళపతి విజయ్. అందుకే ఆ కుటుంబంలో ఏ చిన్న కష్టం వచ్చినా విజయ్ అందరికంటే ముందు అక్కడ వాలిపోతారు. చిత్ర పరిశ్రమలో ఎంతోమంది నటీనటులు ఉంటారు, కానీ కష్టం వచ్చినప్పుడు, బాధలో ఉన్నప్పుడు సెలబ్రిటీ హోదాను పక్కన పెట్టి ఒక సామాన్యుడిలా వచ్చి కుటుంబ సభ్యులను ఓదార్చే గుణం విజయ్ది. ఈ వీడియోలో శంతను కన్నీరు మున్నీరు అవుతుంటే విజయ్ అతన్ని పట్టుకొని ఓదార్చినటువంటి తీరు, అలాగే పూర్ణిమ భాగ్యరాజు గారి పక్కన కూర్చొని ధైర్యం చెప్పినటువంటి విధానం చూస్తే వారికి ఆ కుటుంబంపై ఉన్నటువంటి గౌరవం, ప్రేమ ఎలాంటిదో అర్థమవుతుంది. ఇండస్ట్రీలో ఇలాంటి నిజమైనటువంటి రిలేషన్స్ చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. సినిమా స్క్రీన్ పైన యాక్షన్ హీరోగా మెప్పించే విజయ్ నిజ జీవితంలో ఇంతటి సున్నిత మనసు కూడా అని ఈ వీడియో చూసిన వారందరికీ కూడా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఇక భాగ్యరాజ్ అంత్యక్రియలు ఇప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి విజయ్ కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. తమిళనాడులో భాగ్యరాజ్ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో, ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో చేయనున్నారు. ఇక ఇప్పటికే భాగ్యరాజ్ మృతి పట్ల సినీ లోకమంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసి చాలామంది సంతాపాన్ని కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. భాగ్యరాజ్కి చాలామందితో అనుబంధం ఉంది. ఆయన సౌత్ ఇండియాలో అనేక ఇండస్ట్రీలో తన యొక్క సేవలు అందించారు. అనేక మంది నటీనటులను తెరపైకి తీసుకువచ్చినటువంటి ఘనత, అందరితో సఖ్యతగా ఉండేటువంటి వ్యక్తి, సున్నిత మనస్కుడు, అందరితో కూడా బాండింగ్ మంచిగా ఉండేటువంటి వ్యక్తి. కాబట్టి ఈరోజు భాగ్యరాజు లేడు అని అటువంటి విషయం తెలిసిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తూ అయ్యో భాగ్యరాజు ఇక లేరా అనేటువంటి ఒక బాధనైతే వ్యక్తపరుస్తున్నారు. ఈ నేపథ్యం వారి కుటుంబ సభ్యులకు కూడా, ముఖ్యంగా వారి కుమారుడికి ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతూ ముందుకు వెళ్తున్నటువంటి తనకు కూడా ధైర్యం చెబుతూ కుటుంబ సభ్యులందరూ కూడా మనోధైర్యంతో ముందుకు వెళ్లాలంటూ కూడా చెప్తున్నారు. ఏదేమైనా భాగ్యరాజు మృతి పట్ల ప్రతి ఒక్కరు కూడా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు నేరుగా తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో విజయ్ ఒక హీరోగా ఆ కుటుంబానికి భాగ్యరాజుకు ఉన్నటువంటి సత్సంబంధాలు కానీ అవన్నీ మనకు తెలిసిందే. ఒక హీరోగా అంతకుముందు వెళ్ళి చాలా సందర్భాల్లో వారితో కలిసిమెలిసి మాట్లాడడము, లేకుంటే కార్యక్రమాల్లో పాల్గొనడం చూసాం. కానీ ముఖ్యమంత్రి హోదాలో తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో విజయ్ భాగ్యరాజు మృతి చెందినటువంటి సందర్భంలో ఆయన సీఎంగా ఉన్నటువంటి ఆ హోదాలో కూడా ఒక చిన్న పిల్లాడిలా, ఒక కుటుంబ సభ్యుడిగా తన కుటుంబంలో ఎవరైనా కోల్పోతే ఎలా బాధపడతారో అలాంటి బాధ విజయ్ నుంచి కనిపించింది. తీవ్ర భావోద్వేగానికి గురైతే కన్నీళ్లు పెట్టుకున్నటువంటి దృశ్యాలు అక్కడున్న వారందరినీ కూడా బాధ కలిగించేలాగా మారాయి. ఏదేమైనా ప్రభుత్వ లాంఛనాలతోటి అంత్యక్రియలన్నీ కూడా నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయిపోయాయి.